హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రగిరి లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఇది చూసారా, స్టవ్ చూపిస్తున్నాను ఏందా అనుకుంటున్నారా? ఇది మనం మొక్కలకి వాడుకుందామండి. నా దగ్గర ఈ స్టవ్ మూడు స్టవ్ ఉందండి. 3 బర్నర్స్ స్టవ్. అది పాడైపోయింది. వాటిలో ఉండే పార్ట్స్ అన్నీ తీసేసి పైది మాత్రము యూస్ చేసుకుంటున్నాను అండి. ఇది చూసారా, ఇది గుర్తుపెట్టినారా దేనికి వస్తుందో? ఇది చిమ్మీకి వస్తుందండి. ఈ చిమ్మీని మనము వాడుకున్నాక దీని వేస్ట్, ఇది థర్మాకోల్ ఉంది కదా, అది మనము పడేయకుండా ఇట్లా చెట్లకి వాడుకోవచ్చండి. ఈ థర్మాకోల్కి కింద స్టాండ్ కాలు లాగా ఏమి ఉండవు కదా, నేలకు అతుక్కుపోతుంది. అప్పుడు నీళ్ళు మట్టి అంతా కూడా మనకు కింద ఖరాబ్ అయిపోతుందండి. నేల టైల్స్ కూడా పాడైపోతాయి. అందుకని నేను వేస్ట్గా ఉన్న స్టవ్ని దాంట్లో పెట్టినానండి. కింద స్టవ్ ఉండడం వల్ల మనకు గాలి అది ఆడుతూ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదండి. ఏమి స్టైల్స్ బాగానే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్కి మనము కొబ్బరి పీచుని అడ్డం పెట్టుకుందామండి. మట్టి పోకుండా, హోల్స్లో నుంచి మట్టి కిందకి పోకుండా వాటర్ ఒకటే పోయేటట్టుగా మనము కొబ్బరి పీచు పెట్టుకుందాము. అలాగే వేస్ట్గా ఉన్న ఆకులు కొమ్మలు ఏమన్నా ఉంటే కూడా దాంట్లో వేసేయచ్చండి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న మట్టిని నింపుకోవాలి. ఇది ఎర్రమట్టి, ఇసుక, ఆవు పేడ కలిపి నేను రెడీగా పెట్టుకుంటానండి. ఒక 20 లీటర్ల బకెట్కి అట్లా రెడీగా పెట్టుకుంటాను. ఎప్పుడు ఖాళీగా ఏది కనిపించిందంటే దానికి ఒక హోల్ పెట్టేయడం మొక్క ఇట్లా మట్టి రెడీగా ఉంటుంది కాబట్టి. అలాగే మొత్తం మిగతా వాటిల్లో కూడా మనము నింపుకుందామండి. మట్టి అంతా మట్టి కొనాలంటే కూడా చాలా రేట్ అండి. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది మొక్కలు పెట్టుకోవాలని. ఆ మట్టి కొనలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. వేస్ట్గా ఉండే బొకెట్లు అలాంటివి మనకి అడపా దొరుకుతూనే ఉంటాయి ఇంట్లో, డబ్బాలు అవి. కానీ మట్టి దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం అండి. ఆవు పేడ అవన్నీ కూడా మనం కొనాల్సిందే. కాకపోతే మనం కంపోస్ట్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అది మనం కంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు. ఆ కంపోస్ట్ వీడియో మీకు ఒకసారి పెడతానండి. కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే సమ్మర్ రావాలండి. ఎండ ఉన్నప్పుడు బాగా తయారవుతుంది, తొందరగా 3 months పడుతుంది. ఇట్లా మొత్తము మనము మట్టి నింపుకోవాలండి. ముందు కూడా చిన్న తక్కువ ప్లేస్ ఉంది ముందు పక్క, చూసారా? అది మాత్రం ఎందుకు వదులుతామండి మనము, దాన్ని కూడా మట్టితో నింపేద్దాము. మధ్యలో చూసారా స్టవ్ కనిపిస్తూ ఉంది అంటే దానికి ఈ చిమ్మికి కింద బేస్ ఏం లేదనమాట. ఆ మధ్యలో దాన్ని ఎలా యూస్ చేసుకుందామో లాస్ట్లో చూపిస్తానండి. ఇదంతా నాటేసిన తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. ఇటుపక్క 2 పెద్దవి ఉన్నాయి, అటుపక్క 2 పెద్దవి ఉన్నాయండి. ముందర మాత్రం చిన్నవి ఉన్నాయి, డబ్బాల్లాగా. చిన్న డబ్బాల కంటే కూడా చిన్నదిగా ఉందండి. ఒక 3 వేలు అట్లా దూరతాయి అంతే. బెత్త కూడా లేదు. అట్లా సర్దుకోవాలండి. మొత్తము రాళ్ళు, ఏమన్నా కవర్లు అట్లాంటివి, చాక్లెట్ కాగితాలు అవి ఉంటాయి కదా, వాటిని మనము సపరేట్ చేసేయాలి. ఎందుకంటే అవి మట్టిలో కలవు కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతాయి. అట్లాంటివి తీసేయాలి. మట్టిలో కలిసిపోయేటివైతే మనము అట్లాగే పెట్టచ్చు. అది కంపోస్ట్ అయిపోతుంది అనమాట. ఎండు ఆకులు కానీ అలాంటివి, రాళ్ళు ఉన్న పెద్ద రాళ్ళు ఉంటే తీసేయాలండి. చిన్న గులక లాంటివి ఉంటే ఏం పర్వాలేదు, వాటర్ డ్రైన్కి బాగా పనికి వస్తుందండి. అది చూసారా, ఇట్లా లెవెల్ చేసుకోవాలి మట్టి అంతా. ఇలాగా మొత్తము నింపేసుకోవాలండి. అటుపక్క ఇటుపక్క మొత్తం నింపేసినాను. కొంచెం పై వరకు పోసుకోవాలా మట్టి. అట్లా పోసుకున్నామంటే మళ్ళీ నీళ్ళు పోయంగానే మనకు కరెక్ట్ లెవెల్కి మనం ఎంతవరకు పోయాలనుకుంటామో అంతవరకు వచ్చేస్తుందండి. నేను రెడీగా పెట్టుకున్నాను, అందుకే బొకెట్లతో వెంటనే తీసుకొచ్చి పోసేస్తున్నానండి. అంతా సర్దుతున్నాను అటు ఇటు. మనకు పనికి రాని ఐటమ్ అంటూ ఏమీ లేదండి గార్డెనర్స్కి. కవులకి పెన్ను పేపరు కనిపిస్తే ఎలా రాయకుండా వాళ్ళకి ఉంటారో, అలాగే గార్డెనర్స్ కూడా ఏదైనా ఒక ఐటమ్ దొరికిందనుకోండి, అది ఒక చిన్న హోల్ పెట్టేసి అది ఏదో ఒక రకంగా వాడేస్తుంటారండి. హ్యాంగింగ్ కానీ అట్లా ఏదో ఒకటి. హ్యాంగింగ్ పెట్టేటప్పుడు మనము ఎక్కువ వెయిట్ ఉండకూడదు కాబట్టి కోకోపీట్ అలాంటివి వాడాల్సి వస్తుందండి. మట్టి వేయకూడదు, తక్కువగా తీసుకోవాలి మట్టి అంతే. ఒక 5% మట్టి తీసుకొని మిగతాదంతా కోకోపీట్ తీసుకుంటే హ్యాంగింగ్ పార్ట్స్కి బాగుంటుందండి. ఇప్పుడు మట్టి అంతా పోసేసినాం కాబట్టి వాటర్ పోద్దామండి. ముందే వాటర్ పోసి పెట్టుకుంటే వాటర్ పోసిన ఒక 10 minutes తర్వాత మనం మొక్కలు నాటుకోవాలండి. వెంటనే నాటినామంటే
మట్టి లూజుగానే ఉంటుంది. కాబట్టి కొంచెము అదమాలు కూడా అది నా ఉంటే మట్టి టైట్ అవుతుంది. ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా కింద హోల్స్లో నుంచి వచ్చేస్తుందండి. ఈ చిన్న ప్లేస్లో కూడా నేను హోల్స్ అనేది ఒక 5-6 హోల్స్ లాగా పెట్టున్నాను. ఇట్లాగా వాటర్ అంతా పోసిన తర్వాత మీకు ఒకసారి ఫస్ట్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ నుంచి ఇలా ఉందండి. 4 వచ్చి పెద్దవి ఉన్నాయి, ముందర వచ్చి చిన్నదిగా ఉంది, మధ్యలో గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్ ఎలా ఫిల్ చేస్తామనేది మనం లాస్ట్లో చూద్దాము. ఇప్పుడు చూస్తామా మొక్కలు నాటేద్దామండి. ఏ మొక్కలు నాటుతున్నానో మీరు ఒకసారి గెస్ చేయండి, నేను లాస్ట్లో చూపిస్తాను. చాలా మటుకు నేను నాటేటప్పుడే మీరు ఆ ఫ్లవర్స్ చూసి గెస్ చేసేస్తారు, నాకు తెలుసు. ఇవన్నీ షో ప్లాంట్స్ అండి, నేనే చెప్పేస్తాను. షో ప్లాంట్స్. టేబుల్ రోస్ అవి ఉన్నాయి కదండి, ఒంటి రెక్కవి, ముద్ద మందారం, ముద్ద టేబుల్ రోస్, ఆ 2 పెట్టినానండి. ఎందుకంటే ఇంటి ఎంట్రన్స్లో పెట్టినాను. అవి పూలు వచ్చినాయంటే బాగా మనకి కనిపిస్తాయండి. ఇవి సంవత్సరం అంతా పూస్తూ ఉంటాయి, ఎండ తగిలితే బాగా పూస్తాయండి. వీటికి కూడా ఎండ అవసరము. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉందండి. 4 పక్కల ఒంటి రెక్కలు పెట్టాను ఆ పెద్ద వాటిల్లో. ఈ ముందర మాత్రము టేబుల్ రోస్ పెట్టానండి. అదే మన రోజాలాగా ఉంటాయి కదా, చిట్టిగా అవి పెట్టినానండి ముందు పక్క. ఇది చూసారా ఒంటి రెక్క ఎల్లో కలర్, ఎల్లో, ఆరెంజ్, పింక్ 3 కలర్లు పెట్టినానండి. 2 చోట్ల వచ్చి పింక్ పెట్టాను, ఎందుకంటే నా దగ్గర పింకే ఎక్కువ ఉంది, ఎల్లో తక్కువ ఉంది, ఆరెంజ్ ఇంకా తక్కువ ఉందండి. కాబట్టి ఆరెంజ్ ఒక కొమ్మే పెట్టాను, మిగతావన్నీ కొంచెం ఎక్కువగానే పెట్టినానండి. ముందు పక్క టేబుల్ రోస్ పెట్టినానండి. అది వైట్, పింక్ కలర్స్ నాకు ఎక్కువ ఐడియా లేదండి, ఎందుకంటే ఈ మధ్య ఇవి పెట్టాను. కింద మళ్ళీ తీసుకొచ్చి మనం ఇక్కడ దీంట్లో పెడుతున్నానండి. వచ్చినాక తెలుస్తుంది ఏది ఏ ఫ్లవర్ ఏది అనేసి. ఒకటి మాత్రము కొంచెం ఆరెంజ్ కలర్లో ఉనింది, అది నాటుతానండి. ఈ ముందర పక్క టేబుల్ రోసెస్ పెడతాము. ఆ నాటిన వాటికి మనము నీళ్ళు పోసేద్దామండి. ఎక్కువ నీళ్ళు పోయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనము నీళ్ళు పోసి నాటినాము. నీళ్ళు పోసేసి 10 నిమిషాలు వదిలేసినానండి. ఆ తర్వాత కొంచెం గట్టి పడుతుంది మట్టి. ఆ తర్వాత గుచ్చినామంటే అవి స్ట్రాంగ్గా పట్టుకుంటాయండి, లేకపోతే లూజ్గా ఉంటుంది మట్టి. ఇప్పుడు ఒక కొమ్మ మిగిలిపోయింటే అది మళ్ళీ నాటినానండి. ఇప్పుడు టేబుల్ రోస్ నాటుతామండి. వీటికి మొగ్గలు ఉన్నాయి, తొందరగానే విచ్చుకుంటాయండి. వీటికి వేర్లు లేవు, కానీ కొమ్మలతో కూడా ప్రాపగేట్ చేసేయచ్చండి, వస్తుంది. అలా వరుసగా ఒక్కొక్కటి నాటుకుంటూ పోతా ఉన్నానండి. ముందు పక్క టేబుల్ రోస్ నాటినానండి. చూసారండి ఒక దాంట్లో గడ్డి వచ్చిందండి. అది ఎట్లా వచ్చిందంటే టేబుల్ రోస్ కొమ్మ ఉంటుంది కదా, ఆ కొమ్మ లోపల నుంచి కొమ్మ హోల్ పెట్టుకొని కొమ్మలో నుంచి వచ్చిందండి. అది ఎలా వచ్చిందో విచిత్రంగా ఉంది. హోల్ పెట్టుకొని మరీ లోపల నుంచి వచ్చింది. దాన్ని తీసి పడేసి నేను టేబుల్ రోస్ మొక్కను మాత్రము నాటేసినానండి. ఇప్పుడు వాటికి కూడా నీళ్ళు పోసేద్దాం, లైట్గా పోద్దాం. చిన్న ప్లేసే కదా, కొంచెంగా చేత్తో పోసేస్తే సరిపోతుందండి. చూసారా అలా పోసుకుంటా రావాలి. మగ్గుతో పోసేసాం అనుకుని ఉండే బట్టి అంతా మళ్ళీ బయటికి వచ్చేస్తుంది, ఫోర్స్గా తగిలిందంటే. అలా కొద్దిగా పోసుకున్నామండి. చెట్లన్నీ నాటడం అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో ఏం పెడతానో ఒకసారి చూడండి. మనము ఏది వేస్ట్ చేయం కదా. అదో హెల్మెట్, ఆల్రెడీ హెల్మెట్లో మొక్కలు పెట్టున్నానండి. దాన్ని అలా ఫిక్స్ చేసేస్తే ఇప్పుడు మొత్తం ఫుల్ఫిల్ అయిపోయినట్టు. మనకి ఒక 4 రోజులకి మనకి టేబుల్ రోస్ ఫ్లవర్స్ అవన్నీ బాగా నిలదొక్కొని వస్తాయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ప్లీజ్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.